ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ మరియు రవి అనే ఇద్దరు అతి మంచి స్నేహితులు పెరిగారు. వారు ప్రతి క్షణం ఆడుకుంటూ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఒకరోజు అర్జున్ మరియు రవి మధ్య వాదనలు మొదలయ్యాయి. అర్జున్ యొక్క అభిప్రాయం కష్టపడి పని చేయడం మాత్రమే విజయాన్ని తెస్తుంది అని, రవి మాత్రం అదృష్టమే ప్రధానమైనది అని అనుకున్నాడు. వారు వాగ్వాదం మానుకోలేకపోయారు. వారు తమ వాదనను తీర్చేందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అర్జున్ తాపితిగా పొలాలలో పనిచేస్తాడు మరియు రవి నది తీరంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. ఎవరు గెలుస్తారో చూడాలనుకున్నారు. దినాలు గడుస్తున్నాయి, కానీ ఇద్దరు తమ పనుల్లో విఫలమయ్యారు. అర్జున్ పంటలు పెరగట్లేదు, రవి చేపలు పట్టలేకపోతున్నాడు. వారు అర్థం చేసుకున్నారు, ఒంటరిగా ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేరు అని. సాయంత్రం వారు నది తీరంలో కలిశారు. వారు ఒకరినొకరు క్షమాపణలు కోరుకున్నారు మరియు తమ శక్తులు ఒకే చోట చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు కలిసి పని చేసేసరికి వారు విజయం సాధించారు. పంటలు మళ్ళీ అభివృద్ధి చెందాయి మరియు చేపలు రొయ్యలు తగినంత పడ్డాయి. వారు నేర్చుకున్న పాఠం నిజమైన స్నేహం అనేది సామూహిక శక్తి మరియు పరస్పర మద్దతు గర్వం కాదు అని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కథలో నీతి స్నేహితులు ఉంటే ఎంతటి విజయమైనా సాధిస్తారు.